హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఇప్పుడిప్పుడే మనకు ఇండియన్ పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్ అయితే రావడం జరిగిందనమాట. అదేనండి ఇండియా పోస్టులో అయినటువంటి డాక్ సేవకు సంబంధించినటువంటి పోస్టుల ఫలితాలు. అయితే దీన్ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మొదటి లిస్టులో ఎలాంటి వారి పేర్లు చేర్చారు, రెండవ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనేది ఈ వీడియోలో కాస్త తెలుసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోవడం ద్వారా ప్రతిరోజు వచ్చినటువంటి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వచ్చినటువంటి వివరాలు చదివి వినిపిస్తాం, తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకుని ఏంటంటే కూడా కాస్త తెలుసుకుందాం. దయచేసి వీడియో మీరు పూర్తిగా చూడండి. అలాగే ఇంకా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కావాలనుకుంటే ఛానల్ ఇప్పుడే ఫాలో అవుతుండండి. దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవకు సెలెక్ట్ అయిన వారి తొలి జాబితాను పోస్టల్ శాఖ ఈరోజు ఇప్పుడే కాసేపటి క్రితం విడుదల అయ్యింది. అయితే అభ్యర్థులందరూ కూడా ఇండియా పోస్టల్ జీడీఎస్ మనకు సంబంధించి online.gov.in వెబ్సైట్లో మీరు జాబితాలు చెక్ చేసుకోవచ్చు. ఏపీలో 1215, తెలంగాణలో చూస్తే 519 పోస్టులు ఖాళీ ఉన్నాయి. తెలంగాణలో మనకు ఈ విధంగా చూస్తే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే దేశవ్యాప్తంగా కనుక చూసినట్లయితే 21,413 పోస్టులకు ఈ నెల 3వ తారీఖు వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది కూడా. అయితే ఈ ఫలితాలు మనకు వచ్చినటువంటి అభ్యర్థులు మనకు చూస్తే కనుక వెబ్సైట్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఆ వెబ్సైట్లో మీరు ఫలితాలు అనేవి చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా ఒకసారి మీకు చెప్తాను, డెమో వీడియో చూద్దాం. అయితే మీరందరూ కూడా ముందుగా గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత సెర్చింగ్ బార్లో మనకు ఇండియన్ పోస్టల్ జీడీఎస్ ఆన్లైన్ డాట్ అని ఉంటుంది. మీరు చెక్ చేసిన తర్వాత మనకు ఫ్రంట్ కాలంలో వస్తుంది ఆన్లైన్ అనమాట. అది వస్తుంది. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే చూడండి, ఇక్కడ మనకు జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జూలై 2025 లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్ అని వచ్చి, అంటే మేము ఆల్రెడీ ఫస్ట్ అయితే విడుదల చేసాం, చెక్ చేసుకోండి అని ఒక స్క్రోలింగ్ అయితే వస్తుంది. ఒకటి చూడొచ్చు, మీకు పక్కన చూపిస్తూ ఉంటున్నాను కాబట్టి. అయితే మనకు ఇందులో చూసినట్లయితే మనకి ఇక్కడ రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నెంబర్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అలాగే తెలంగాణ కావాలనుకుంటే 20 నెంబర్లో చూడండి, 20 ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు అనేక రకాల జిల్లాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో జిల్లాల వారీగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అమలాపురం, అనకాపల్లి, అనంతపురం, ఇలాగా మీకు ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్న ఎగ్జాంపుల్గా అనమాట. చెక్ చేసుకున్న తర్వాత మనకు లిస్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క గమనించాలి. అయితే ఇందులో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పేర్లు మీరు సరిపోల్చుకొని ఉన్నాయో లేవనేది కాస్త చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు తెలంగాణ చెక్ చేస్తున్నాను. చూసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. ఇందులో ఇక్కడ చూడండి, మనకు ముఖ్యంగా తెలంగాణ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ డివిజన్ అడుగుతుంది అనమాట. సో సెలెక్ట్ డివిజన్ మీది ఏదైతే డివిజన్ ఉందో, ఒక ఎగ్జాంపుల్ ఒక కరీంనగర్ పెట్టుకోండి. అలాగే వ్యూ పోస్ట్ వచ్చేసరికి కరీంనగర్, వ్యూ పోస్ట్ సంఖ్య వచ్చేసరికి ఇదిగో ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా చూడొచ్చు, ఈ లిస్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ కరీంనగర్ డివిజన్ కొట్టగానే ఇక్కడ పేరుతో సహా వచ్చేసింది ఎగ్జాంపుల్గా. సో ఇప్పుడు ఏపీ కూడా మరొకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఏపీలో కూడా సెలెక్ట్ డివిజన్లో మీ యొక్క జిల్లా ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుని నేను చిత్తూరు సెలెక్ట్ చేస్తున్నాను. అక్కడ పక్కనే వ్యూ పోస్ట్ ఉంటుంది. ఆ వ్యూ పోస్ట్ కొట్టంగానే మనకు తెలిసిపోతుంది ఇదిగో మనకి ఎంత లిస్ట్ అనేది ఏంటి అనేది. ఈ విధంగా సింపుల్గా ఎలాంటి లేకుండా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంటే. జై హింద్.